ఎటువంటి మసాలాలు లేకుండా అసలు చాలా సింపుల్‌గా, ఈజీగా అయిపోయే నాటు చిక్కుడుకాయ కూరండి. చాలా బావుంటుంది. పాదు చిక్కుడుకాయ అంటారు దీన్ని. చాలా లావుంటది చిక్కుడుకాయ. మనం గింజ మొత్తం తొక్కంతా తినవసరం లేదు. పైన, కింద జస్ట్ ఇట్లా ఒలిస్తే సరిపోతుంది. చక్కగా నీటిలో నానపెట్టుకొని కడిగేసుకొని, మనకి గ్రేవీని బట్టి ఉల్లిపాయలన్నాయి కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు నేనైతే ఒక 4 చిన్న చిన్న ముక్కల కింద చీల్చుకొని, పసుపు వేసుకొని, మగ్గిన తర్వాత ఉల్లిపాయలు ఈ నాటు చిక్కుడుకాయలను కడిగినవి వేసేసుకోవాలండి. చక్కగా మగ్గబెట్టుకోవాలి ఒక ప్లేట్ వేసి. మగ్గిన తర్వాత టేస్ట్‌కి తగినంత సాల్ట్, అలాగే కారం కూడా యాడ్ చేసుకొని ఒక్క 5 మినిట్స్ మగ్గబెట్టుకొని, అసలు మనం ఎటువంటి గరం మసాలాలు కూడా అవసరం లేదండి. అసలు అన్నంలో కలుపుకొని తింటుంటే ఆ టేస్ట్ ఇంకా ఇంకా తినాలనిపిస్తది. ఈ నాటు చిక్కుడుకాయ దొరకడం అన్నది చాలా కష్టమండి. ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత వాటర్ వేసుకొని మగ్గబెట్టు